హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి మీ పండ్లు? ఏ వంటలు చేస్తారు? నేనైతే ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. బీట్రూట్ ఫ్రై కోసము పచ్చి కొబ్బరి బీట్రూట్ వేసి ఫ్రై చేస్తున్నాను. దానికోసం ముందుగా బీట్రూట్ 4 చెక్కు తీసి పెట్టేసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పక్క పెట్టేసుకొని దానికి తుడుము పట్టేసుకొని ముందుగా నేను కారపొడికి ఇది ఏం చేస్తున్నా అంటే పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం ధనియాలు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, కొంచెం లైట్గా నూనె వేసి వేయించి పక్క పెట్టుకున్నాండి. అవి చల్లారుతున్నాయి. ఆ లోపల ఈ తుడుము పట్టేసుకుందాం. మీరు తుడుము పట్టుకోవాలనుకుంటే పట్టుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకునే బాగుంటుంది. ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇష్టంగా తినే వాళ్ళకైతే ఎలా చేసినా బాగుంటుందండి. ఇష్టం లేకుండా బలవంతంగా తినే వాళ్ళకి మాత్రం ఇలా తుడుము పట్టి పెడితేనే చక్కగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడతారు. ఎందుకంటే మనకు డ్రై లాగా అయిపోతుంది, చక్కగా పొడి పొడిగా చాలా బాగుంటుంది. అదే మనము ఇష్టం లేని వాళ్ళకి పెట్టామనుకోండి ముద్దకూరలాగా అయిపోతుంది. మిక్సీ పట్టేసి చేస్తాం కదా, అలా ఉంటుంది అనమాట. ఇలా ఎప్పుడైనా పిల్లలు ఇష్టపడరు, తినరు అనుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇలా ఫ్రై చేసేసి మనం తుడుము పట్టేసి ఫ్రై చేస్తే చక్కగా పొడి పొడిగా ఈ కొబ్బరి కారం వేస్తే చాలా బాగా ఇష్టపడతారండి. కమ్మటి టేస్ట్ ఉంటుంది, పిల్లలకు కూడా నచ్చేలాగా వాళ్ళకు నచ్చే విధంగా ఉంటుంది అనమాట. అలా ట్రై చేయండి ఒక్కసారి. పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ వేసుకునే బాగుంటుందండి. మనకి కలర్ఫుల్గా అంటే ఇంత రెడ్ కలర్ లేకుండా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కొబ్బరి ఎక్కువ వేసుకుంటే. నా దగ్గర కొద్దిగానే ఉందని చెప్పేసి కొంచెం వేసాను. అవన్నీ మొత్తం పొడుగుని రెడీ చేసుకున్నాండి. ఇది కూడా పోపులో అయిపోయింది కదా, బీట్రూట్ మొత్తం పోపు వేసుకున్నాం కాబట్టి ఉప్పు పసుపు వేసాము. చక్కగా మగ్గిపోయిందండి. కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకుంటే మనకు హైలో పెడితే ఏమవుతుందంటే తొందరగా నాస్టిక్ కదండి, హీట్ ఎక్కువైపోయి మాడిపోయి స్మెల్ వేరేలాగా ఉంటుంది, టేస్ట్ అంత బాగోదు. అందుకని సిమ్లో పెట్టుకొని అలాగ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న కారం పొడి పడితే మొత్తం వేసుకోండి, లేదంటే సగం వేసుకొని ఆపుకోవచ్చు. నాకైతే మొత్తం సరిపోయిందంటే వేసేసాను. చక్కగా కలిపేసుకొని స్టవ్ కట్టేసాను. ఎందుకంటే ఆల్రెడీ కర్రీ అయిపోయింది, కారప్పొడి మనం వేయించి పెట్టుకునేది కాబట్టి ఎక్కువ వేగనక్కర్లేదు. ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నం అయింది. నిన్నటిది కాస్త మామిడికాయ పప్పు ఉంది. ఆ పప్పు బీట్రూట్ ఫ్రై చేసుకుని తింటే అదిరిపోతుంది కదా. కానీ పప్పులు కాకుండా ఇడిగా కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. అందులో బీట్రూట్ చాలా మంచిదని చెప్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మళ్ళీ బ్లడ్ తక్కువైతే ఫస్ట్ చెప్పే పాయింట్ ఏంటంటే బీట్రూట్ జ్యూస్ తాగండి అంటారు. కానీ బీట్రూట్ జ్యూసు, బీట్రూట్ ముక్కలు అప్పుడప్పుడు కర్రీ కూడా వండుకొని తింటే బాగుంటుంది అబ్బా. మనమైనా పిల్లలైనా ఎవరైనా మంచిదే కదా, ఇలాంటివి ఫాలో అవుతూ ఉంటే బాగుంటుంది. ఇష్టంగా తినే వాళ్ళకైతే ఎలా చేసుకున్నా నచ్చుతారు. ఇష్టం లేని వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అబ్బా, నిజంగా చాలా బాగుంది. కానీ అదిరిపోయింది అని చెప్తూ ఉంటాం, కానీ నచ్చింది కాబట్టి చెప్తున్నామండి. తినే వాళ్ళకి తెలుస్తుంది. అలా సేమ్ వండుకొని చూడాలి, మీకు తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటో.